ఆ అమ్మాయిని గుద్దమంటే నన్ను కొట్టేవేంట్రా? అందమైన అమ్మాయిని సైట్ కొట్టాలి గాని సాచిపెట్టి కొట్టకూడదురా. సార్ మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ కనిపిస్తున్నారు. చెప్పండి. నిన్న గుళ్ళో కొత్త బైక్ కదా అని పూజ చేయించడానికి వెళ్తే ఎత్తుకొచ్చాడు ఈ యదవ. ఓ మై గాడ్. ఏదో ఒకటి చేసి మీరే ఇప్పించండి సార్ ప్లీజ్. మీ పేరేంటమ్మా? అంజలి. మీరు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ఆ బండి చూడండి సార్ తాళాలు తీసుకుని ఇవ్వట్లేదు. రేయ్ తాళం ఇచ్చారా? ఆ బండి నాది, నువ్వు చెప్పినా సరే ఇవ్వను. ఏమని చెప్తుంటే దొంగ రాస్కెల్. ఇదిగోండి మీ బండి మీరు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. వెళ్ళండి 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 అందరూ వెళ్ళండి. తీసుకెళ్ళి ఏంటి, వేడి చూస్తున్నారా? ఆ బండిని ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. రేయ్, నేను ఇక్కడ ఉండగానే బెదిరిస్తావా? రాస్కెల్. అంజలి వీడేమైనా ప్రాబ్లం చేస్తాడేమో. నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. 9848077791. సేవ్ చేసుకున్నాను. ఓకే ఓకే. నా ఫోన్ ఎప్పుడు ఆన్ లోనే ఉంటుంది, ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఓకే. రమ్మన్నారంట. రామా నీ బైక్ కొట్టేసింది ఈడే. ఇతను కాదు సార్, నా బైక్ దొంగిలించిన నేనే కనిపెట్టి బైక్ కూడా తీసేసుకున్నాను. రేయ్, అయితే నువ్వు కొట్టేసిన బైక్ ఎవరిదిరా? చెప్పు. సార్ నేను తన బండినే దొంగతనం చేశాను సార్. ఏ మెంటల్, నిన్న గుడి దగ్గర నీ బండి దగ్గర నేను దొంగతనం చేశాను. నేనే ఒప్పుకుంటున్నాను. నువ్వు ఒప్పుకోకుండా ఏం చేత కొట్టిస్తావే? రేయ్, అబ్బా అబద్ధం చెప్పకు. సార్ మీకు డౌట్ ఉంటే నా దగ్గర పట్టుకున్న బండి అమ్మాయికి చూపించండి సార్. ఇదిగోమా నీ బైకు. ఇదేనే నీ బైకు? దిష్టి తాడు కూడా కట్టుందిగా. అవును కదా. హలో, నేను అంజలిని మాట్లాడుతున్నాను. ఇదిగో వచ్చేస్తున్నాను. ఓకే. మీరు ఫోన్ చేయగానే పనులన్నీ వదులుకొని వచ్చేసాను. సారీ సార్, చిన్న కన్ఫ్యూజన్ అయింది. అది మీ ఫ్రెండ్ బైకే. నా బైక్ స్టేషన్ కి తీసుకొచ్చేసారు. రే మావా, నువ్వు పోగొట్టుకున్న బండి దొరికేసిందిరా. నేనెక్కడ పోగొట్టుకున్నాను రా? నీ చేతులతో నువ్వే కదా ఇచ్చావు. రేయ్, వీళ్ళిద్దరి దగ్గర బడు దొరికినట్టు సంతకాలు తీసుకో. వస్తాను తమ్ముడు. థ్యాంక్స్ అండి, నేను అడిగిన వెంటనే మీ ఫ్రెండ్ బైక్ ఇచ్చినందుకు. మీరు అడిగితే ఈ బైక్ ఏంటండి, నా లైఫే ఇచ్చేస్తాను. ఏమన్నారు? లైఫ్ లో ఎంత రిస్క్ అయినా సరే మీ బండి మీకు ఇప్పిస్తానంటున్నాను. ఓకే బాయ్. ఖచ్చితంగా లవ్వేరా. అన్నా వదిన పళ్ళ కొట్లో పళ్ళు కొంటుంది రా అన్న, మనం కూడా వెళ్ళి పళ్ళు కొందాం. పళ్ళు కొనడానికని వెళ్ళి పళ్ళు రాలు కొట్టించుకోకూడదురా. అమ్మాయిల ముందు దూరంగా ఉండి అబ్జర్వ్ చేయాలి, ఆ తర్వాత స్టైల్ గా నిలబడి చూడాలి. ఈలోగా తను ఇక్కడి నుంచి వెళ్ళిపోద్ది. యాపిల్ ఎంతకి ఇస్తున్నారు? కిలో 150 రూపాయలమ్మా. ఒక యాపిల్ ఇంకో యాపిల్ ధర ఎంత అని అడుగుతుంది. ఇదంత పెద్ద కామెడీ అనిపించట్లేదు. ఆరెంజ్ కిలో ఎంతకి ఇస్తున్నారు? 120 అమ్మా. 50 కిలోలు ఆరెంజ్ కిలో ఎంత అంటుందిరా? ఒరే నల్లపంది, ఏదో డైలాగ్ లేసి ఎగటి పుట్టించుకో. ఈ పంది ఈ ఆరెంజ్ ని బందీ చేయాలనుకుంటుంది, తీసుకురండి రా. చెయ్యదులరా. కొందరు హీరోలు సీన్ క్రియేట్ చేసి లవ్ చేస్తారు. ఆల్రెడీ అక్కడ సీన్ క్రియేట్ అయిపోయింది. నువ్వు యాక్షన్ మాత్రం చేస్తే చాలు. ఇక వెళ్ళండి. నిజంగానే వెళ్తున్నావా? ఇప్పుడు చూడరా అన్నగారు యాక్షన్. ఏదో తేడా కొడుతుంది. నాకేదైనా ప్రాబ్లం వస్తే నీకెలా తెలుస్తుంది మావయ్య? దేశానికి ప్రాబ్లం వస్తే ఆర్మీకి తెలుస్తుంది, ఊరికి ప్రాబ్లం వస్తే పోలీసులకి తెలుస్తుంది, నీకేమైనా ప్రాబ్లం వస్తే ఈ మామకి తెలుస్తుంది. ఒక్క స్టెప్ బ్యాక్ వెళ్ళి మీ మామ చేసే వీరోచిత పోరాటాన్ని చూడు. అక్కడ నిలబడకు, బాడీ పడుద్ది. ఇంకొంచెం బ్యాక్ వెళ్ళు. చూడలేకపోతున్నాను రా. సంథింగ్ రాంగ్.